శ్రీ మాత్రే నమ. 630వ నామము త్రయాక్షరి. ఓం త్రయాక్షరి అయి నమ. 3 అక్షరములు అక్షరి త్రయాక్షరి. 3 అక్షరముల స్వరూపము అమ్మ. 3 అక్షరాల మంత్రము కలిగిన తల్లి. ఈ 3 మంత్రాలు వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటాలకి చెందినవి. వాగ్భవ కూటము ఐం ఐం, కామరాజ కూటము క్లీం, శక్తి కూటము సౌ. ఈ 3 అక్షరాల సముదాయమే మహాత్రిపుర సుందరి. ఇదే ఒక బాల మంత్రము అంటారు. ఇది 3 అక్షరాల సముదాయంతో కూడి ఉంటుంది. ఓంకార 3 అక్షరాల స్వరూపము అంటే అకారము, ఉకారము, మకారము కలిస్తే ఓంకారం అని చెప్తాం కదా. అంటే ఓంకార స్వరూపము అని కూడా అమ్మని చెప్పచ్చు. శుద్ధ విద్యా స్వరూపము అమ్మ. బాలాస్వరూపము అమ్మ. బాలాస్వరూపంలో ఆ బాలా మంత్రంలో 3 అక్షరాలు కలిగి ఉంటాయి. దాంట్లో 3 కూటాలు కలిగి ఉంటాయి. వాగ్భవ కూటము అంటే జ్ఞానానికి ప్రతీక. వాక్కు, మంత్రములు, జ్ఞానము అన్నీ ఆ వాక్కు ద్వారా, శుద్ధ విద్య ఆ వాక్కు ద్వారా మనకి లభిస్తుంది. మరి బాలలో 3 అక్షరాలు ఉంటే పంచదశిలో 15 అక్షరాలు ఉంటాయి. ఆ పంచదశిలోనే 3 కూటాలుగా చేశారు. అప్పుడు ఈ 3 కూటాలే వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. ఈ 3 అక్షరాల సముదాయము 3 కూటములతో కూడుకొని ఉంది. అందుకని మహాత్రిపుర సుందరి అంటారు. వాగ్భవ కూటము అంటే కంఠము వరకు, అంటే తల వాగ్భవ బీజము, వాగ్భవ కూటము అంటారు. అది జ్ఞానేంద్రియాలతో కూడుకొని ఉన్నటువంటి శిరస్సు జ్ఞానాన్ని కలుగచేస్తుంది. అది సరస్వతి యొక్క బీజము, ఐం బీజము. ఆ సరస్వతి వాక్కు ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వాక్కు వినటము ద్వారా, వాక్కు మన ద్వారా పలికించటం ద్వారా, మరి ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ శిరస్సులోనే ఉన్నాయి. అదంతా కూడా వాగ్భవ కూటము అంటారు. జ్ఞానానికి ప్రతీక. జ్ఞానాన్ని మనకి కలిగించేది, జ్ఞానాన్ని పంచేది, జ్ఞానాన్ని తెలుసుకునేది అయినది వాగ్భవ కూటము అయినటువంటి శిరస్సు. అలా మనము విన్నా ఆ జ్ఞానేంద్రియాల ద్వారానే వింటాము. చెప్పినా ఆ వాక్కు ద్వారా మనము నోరు ఉంటేనే ఆ వాక్కు మనకి వస్తుంది. అలా త్రిపుర సుందరి, 3 పురాలకి సుందరిగా అమ్మని చెప్తారు. కంఠము నుండి కింద వరకు అంటే కామరాజ కూటము, నడుము వరకు దానికి ఇచ్ఛాశక్తి. వాగ్భవ కూటానికి జ్ఞానశక్తి. ఇక్కడ ఈ ఇచ్ఛాశక్తి కామరాజ కూటానికి కామరాజ బీజము క్లీము. అదే క్రియాశక్తి కామరాజ బీజము, కామరాజ కూటము క్రియాశక్తి అని, శక్తి కూటము సౌహు ఇచ్ఛాశక్తిని ప్రసాదిస్తుంది. ఈ 3 సముదాయము మహాత్రిపుర సుందరి అని. 3 కూటాలు, 3 శక్తులు, 3 అక్షరాలు, ఇవన్నీ కూడా కలిపి త్రయాక్షరి. పంచదశి అని 15 అక్షరాలు అని అనుకుంటాం, కానీ దాన్ని 3 భాగాలుగా, 3 కూటాలుగా చేశారు కనుక అది త్రయాక్షరి కిందకే వస్తుంది. త్రిపుర నుండి త్రయక్షరి వరకు అన్నీ త్రయాలే.
త్రిపుర త్రిజగద్వంజ త్రిమూర్తి త్రిదశేశ్వరి త్యక్షరి. ఇవన్నీ కూడా ఒక కూటం, ఒక గుత్తి అని మనకి మూడిటి సముదాయమై ఇవన్నీ కూడా ఈ మూడిటి సముదాయంతో మహాత్రిపుర సుందరిగా మనకి గోచరమవుతోంది, దర్శనమిస్తోంది. ఈ మూడు కూటాలతోనే, మూడు శక్తులతోనే శరీరము నడుస్తోంది. ఈ శక్తులే శరీరాన్ని చక్కగా అన్నీ నడుపుతున్నాయి. ఈ ఈ కూటాలు, ఈ దేవతలుకి ఈ శక్తి ఎవరిచ్చారు అంటే అమ్మ యొక్క చైతన్యం ఇచ్చింది. అందుకే ఈ మూడిటిని కలిపే త్రియక్షరి అన్నారు. అందుకని అమ్మని మహాత్రిపుర సుందరి. అందము, ఆ ఆనందము ఆ మహాత్రిపుర సుందరి నామములో ఉంది. మూడు కలిపినటువంటి ఈ జగత్ అంతా కూడా మాయే. ఈ మూడు, రెండు ద్వైతముగా చెప్తే రెండు, మూడుగా త్రయంగా చెప్తే మూడు, మూడుగా చెప్పినప్పుడు జీవుడు ఈశ్వరుడు జగత్తు, రెండుగా చెప్పినప్పుడు జగత్తు జీవుడు, ఒక్కటిగా చెప్పినప్పుడు వీటన్నిటికీ కారణమైనటువంటి పరబ్రహ్మము. జీవుడు దేవుడు. అలా అక్కడ మనకి రెండుగా కనిపిస్తాయి. అసలు జీవత్వాన్ని, జీవుడు జీవత్వంలో నిండి ఉన్నప్పుడు ఆ దైవత్వాన్ని తెలుసుకోనప్పుడు అది కనపడే వస్తువులు నేను అనుకుంటాడు, కానీ అసలు దైవత్వం కూడా వాడికి స్పృహకి రాదు. అలా ఆ విచారణ ద్వారా ఒకటి రెండుగా దిగొచ్చింది, రెండు మూడుగా దిగొచ్చింది. అంతటా నిండి ఉన్నది అమ్మ చైతన్యమే అనేటువంటి భావము మనకి కలగటమే జ్ఞాన మార్గము. అటువంటి జ్ఞానాన్ని మూడిటి నిండా నిండి ఉన్నది త్రయక్షరి, త్రిపుర సుందరి అని మనకి తెలుసుకునేటువంటి జ్ఞానమే మనకి మోక్ష మార్గము, మోక్షానికి కారణము కూడా అదే. అందుకని అటువంటి మహా త్రిపుర సుందరి త్రయక్షరి అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేద్దాం.